నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల హక్కులు, భావాలు గౌరవించాల్సిన అవసరం ఉందని పీఎం మోడీ చెప్పారని ఎంపీ భాష్యం రామకృష్ణ చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులపై తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులను ఏదో చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. విద్యార్థుల డిమాండ్లపై ఆరా తీయాలన్నారు. విద్యార్థులను ఎవరైనా ప్రేరేపిస్తున్నారనే అంశాలపై చర్చించాలన్నారు. గౌరవించడం అంటే స్టూడెంట్స్ వాళ్ళ హక్కులు వాళ్ళ భావాలను గౌరవించడం ఎవరికైనా మన ప్రధాని మోడీ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఇంటెన్షనల్గా ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఆ ఫీలింగ్స్లో వాళ్ళు ఏదో కొంచెం ఇంట్రెస్ట్లో ఉన్నారు కాబట్టి దాన్ని మనం సర్దిద్దుకొని సొసైటీలో పిల్లల పట్టు పిల్లలకు ఉండాల్సిందే. వాళ్ళందరం చక్కగా సర్దిద్దాల్సిందే. వాళ్ళందరూ మంచి మార్గంలో నడిపించాల్సిందే. అంతేగాని మనం ఏదో చేద్దాం అదని అట్లా చేయటం కరెక్ట్ కాదు. ప్రతి విద్యార్థి మన సొసైటీకి ఎంతో ఉపయోగపడే వ్యక్తిలో తీర్చిదిద్దాలనేది ఎవరికైనా లక్ష్యం. తల్లిదండ్రులకు కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, అధికారులకు కానీ ఎవరికైనా ఉండే లక్ష్యం అది. ఆ లక్ష్యానికి అనుగుణంగానే మరి అందరూ పనిచేస్తారని చెప్పి తప్పు చేస్తే ఎవరైనా తప్పే, మంచి చేస్తే మంచే అదే చెప్పుకుంటాం. కానీ మరి తప్పు చేయమని మరి ప్రోత్సహిస్తాం, ఎవరైనా ప్రోత్సహించాం కదా, చేయకూడదు కదా. అసలు అది చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. చెప్తారు వాళ్ళు చెప్తున్నారా లేకపోతే చెప్పిస్తున్నారా, రకరకాలు ఉంటాయి. దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది నిర్ణయాత్మక తీసుకోవాల్సిన నిర్ణయం. అది అందరూ కలిసి సమీక్ష చేసి తీసుకోవాల్సిన నిర్ణయం.